హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా పచ్చడి చేసేయండి. మళ్ళీ ఇంకో పచ్చడితో చేశాను. చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? మరి పచ్చడి చూడండి ఎంత బాగుందో. ఈజీగానే అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే కళాయి తీసుకొని దాంట్లో ఎండుమిర్చి, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, పొట్టు మినపప్పు వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి మీ స్పైస్ని బట్టి తీసుకోండి. మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి నేను ఒక 13 ఎండుమిర్చిని హాఫ్గా కట్ చేసుకున్నాను. అన్నీ 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా ఇదిగోండి టొమాటోస్ ఒక 5, పచ్చిమిర్చి 100 గ్రామ్స్, బీరకాయ తొక్కు తీయకుండా డైరెక్ట్గా అలానే ఉడికించేసుకున్నాను. ఇంకా ముందుగా అయితే ఎండుమిర్చి అవి ఫ్రై చేసుకున్నాం కదా, కరివేపాకు, మినపప్పు, నువ్వులు అవి వాటితో దంచేసుకుంటున్నాను. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటున్నాను. అది కూడా లైట్గా నానబెట్టుకున్నాను. వెల్లుల్లి హాఫ్ గర్భం వేసి దంచుకొని అది నలిగిన తర్వాత ఈ నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని దంచేసుకున్నాను. దాంతోపాటు ఇదిగోండి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బీరకాయ, పచ్చిమిర్చి, టొమాటో ఇవి కూడా వేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచుకొని తాలింపు వేసుకుంటే, ఇంకా ఉల్లిపాయ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోయినా ఇబ్బంది లేదు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక్క ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత యమ్మీగా ఉంటుంది. పచ్చళ్ళు ఏది చేసినా చాలా బాగుంటాయి కదా, అందులో రోట్లో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.